ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. పరీక్షిత్ మహారాజు గారికి రాజ్యం వచ్చింది. ఆయన మహారాజు అయ్యాడు. వాడు ధార్మికంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఒక దశలో సాక్షాత్తు ధర్మదేవతతోనే ఈయన మాటలు కలిపి చాలా ప్రభావవంతంగా రాజ్యం చేస్తున్నాడు. ఇలా రాజ్యం చేస్తున్నటువంటి ఈయన రాజ్యం మీద కలి ఒకరోజు తన ప్రభావం చూపించుదామని ప్రయత్నం చేయబోగా భంగపడ్డాడు కూడా. కలిపురుషుణ్ణే ఈయన నిగ్రహించి కలిపురుషుడికే ప్రాణదానం చేసి పంపించాడు. నా రాజ్యంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ నీకు నివాస స్థానం కావాలంటే జూదం ఆడేవాళ్ళు లేదా అబద్ధాలు చెప్పేవాళ్ళు అలాంటి వాళ్ళని మాత్రమే ఎంచుకో, నా రాజ్యంలో నువ్వు ప్రభావం చూపించకూడదు అని కలినే నిగ్రహించి పంపించేసేసాడు. అంతటి మహాపరాక్రమవంతుడు, ప్రభావశీలుడు, ధర్మనిష్ట కలవాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇలాంటివాడు ఒకరోజు వేటాడటం కోసం అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి అక్కడ వేట ఆడి తన వాళ్ళందరూ చెల్లాచెదురైపోగా తాను ఒక్కడే మిగిలి ఆకలి దప్పులతో ఒక మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడేమో మహర్షి గారు ధ్యానంలో కూర్చుని ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. సమాధి స్థితిలో ఉండేటువంటి మహర్షి గారిని చూసి ఆకలిగా ఉంది లేదా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇప్పించు, తినడానికి ఏమన్నా ఇప్పించు అని అడిగాడు. సమాధి స్థితిలో ఉండేటువంటి ఆ మహర్షి గారికి ఏమీ వినిపించలేదు. ఈ మనిషికి అంటే పరీక్షిత్ మహారాజు గారికి ఇలాంటి మహర్షులు ఉంటారని, వాళ్ళు సమాధి స్థితిలో ఉంటారని, అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ వినిపించవని ఇవన్నీ తెలిసినా సరే ఆకలి దప్పులతో అలసటతో ఉండేటువంటి ఆ క్షణంలో అవేమీ గుర్తుకు రాక ఈ మనిషి నటిస్తున్నాడు. ఈ మహర్షి వాస్తవానికి మహర్షి కాడు, ఇతను నటిస్తున్నాడు. నాకు చేయవలసినటువంటి గౌరవం సరిగ్గా చేయలేదు అని కోపగించుకున్నవాడు ఊరుకోక పక్కనే చచ్చిపడి ఉన్న పామును తీసి, ఇదో మహామనీషివి కదా నువ్వు, నీకు సన్మానం చేస్తున్నాను అని మెడలో చచ్చిపడిన పామునేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ లోపల ఎక్కడో ఆడుకుంటున్నటువంటి మహర్షి గారి కుమారుడికి ఈ వార్త అంతా తెలిసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి బాధపడ్డాడు. ఇంత సమాధి స్థితిలో ఉండేటువంటి నా తండ్రి మెడలో చచ్చిపోయిన పామును వేసేటువంటి ధైర్యము, ఇలాంటి కిరాతకం ఎవరికి కలిగింది, ఇదేమి అపశకునం అని బాధపడి ఈ చచ్చిపడిన పాముని మా తండ్రి గారి మెడలో వేసిన వాడు ఎవడైనా సరే వాడు కొన్ని రోజుల్లో ఇలాంటి పాము కాటుకే గురి అయిపోయి మరణించుదుగాక అని శాపం పెట్టేశాడు. ఆయన శాపం పెట్టడము, మహర్షి గారు కళ్ళు తెరవటము రెండు జరిగినాయి. తిరిగిన తర్వాత ఏమిటి నాయన, ఏంటి పరిస్థితి, ఈ చచ్చిపోయిపోయిన పామేమిటి, నువ్వేమిటి, ఏడుస్తూ నువ్వేమిటి అని అడిగితే వృత్తాంతం అంతా తెలిస్తే ఆయనే ముక్కును వేలేసుకున్నాడు. ఆ వచ్చిన మహారాజు గారు కోపంతో ఒకవేళ తప్పు చేస్తే చేయవచ్చుగాక, మనం తప్పు చేయకూడదురా, మనము ఉపశమం ప్రధానంగా ఉండేటువంటి తపస్సులో ఉన్నవాళ్ళము, మనం ఇలాంటి శాపాలు పెట్టకూడదు. అందులోనూ నీ శాపానికి తిరుగులేదు, నీకున్న ప్రభావం అలాంటిది, తిరుగులేని శాపాన్ని ఆ మనిషికి ఇచ్చావు కదా, నువ్వు మహారాజుకి ఇచ్చావు కదా, మనం గౌరవించవలసినటువంటి మహారాజుకే ఇలాంటి శాపాన్ని ఇచ్చావు కదా, చాలా తప్పు చేశావు, నీ తప్పుకి పరిష్కారం కూడా నా దగ్గర లేదు, కేవలం పరమాత్మను ప్రార్థించడం తప్ప నేను చేయగలిగింది లేదు, ఆ మహారాజు గారికి ఎలాగోలాగా ఈ శాప వృత్తాంతాన్ని తెలియచేయటం ఒక్కటే నేను చేయగలిగింది అని బాధపడి మహారాజు గారికి వార్త పంపించాడు. నీ ఆయుస్సు తొందరలో తీరిపోనుంది, మా అబ్బాయి నీకు శాపం పెట్టాడు అని తెలియచేశాడు. ఆ వార్త విన్నటువంటి మహారాజు గారు డంగైపోయి ఇక నాకు చాలా తక్కువ రోజుల వ్యవధి ఉంది కాబట్టి నేను గంగా తీరంలో వెళ్ళి ప్రాయోపవేశం చేస్తాను అంటే దర్భాలు పరుచుకుని దాని మీద కూర్చుని లేదా పడుకుని ఉండి ఏ ఆహారాన్ని స్వీకరించకుండా, ఏ కనీసం మంచి నీళ్లను కూడా తీసుకోకుండా అలాగే కాలక్షేపం చేసి ఆ మిగిలినన్ని రోజులు సచ్చింతనకి, తత్వచింతనకు ఉపయోగించి జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను అని సంకల్పించి గంగా తీరానికి వెళ్ళిపోయాడు. గంగా తీరంలో ఆయన అలా కూర్చోగానే ఇంతటి మహారాజు, ధర్మనిష్ట కలిగినటువంటి మహారాజు ఇలాంటి ప్రాయోపవేశ స్థితికి వచ్చాడు అనే విషయాన్ని తెలుసుకుని మహర్షులందరూ అక్కడికి చేరారు. వాళ్ళందరూ ఉంటూ ఉండగానే శ్రీశుకుల వారు అక్కడికి ఆగమనం అనేదాన్ని చేశారు. శ్రీశుకుల వారు అక్కడికి వచ్చారు. అలా
శ్రీశుకులు అనేటువంటి ఉత్తమమైన గురువుతో, శ్రీశుకులు వారు మహాబ్రహ్మజ్ఞాని, పుట్టిన క్షణం నుంచి పరమాత్మతత్వంలోనే కలిసి ఉన్నటువంటి మహాజ్ఞాని, మహావైరాగ్య సంపన్నుడు. అలాంటి వాడు గురువుగా అక్కడికి రావటము, పరీక్షిత్తు గారు కూడా తన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి సచ్చింతన చేయాలి అని అనుకోవటము అనేటువంటి 2 సంఘటనలతో ఈ ప్రథమ స్కంధం అనేది పూర్తయిపోతుంది. ఈ వృత్తాంతంలో మానవ జీవితంలో వచ్చేటువంటి చిన్నపాటి మార్పు, ఒక చిన్న తప్పు, ఆ తప్పుకు దొరికినటువంటి దండన, అది సరి అయినదా లేదా తప్పు కంటే ఎక్కువగా ఉందా అని చేయటానికి, అని విచారణ చేయటానికి మనకు సామర్థ్యం చాలదు. మనకున్నటువంటి ఆలోచన, మనకున్న బుద్ధిశక్తి దానికి సరిపోదు. కాకపోతే జరిగింది మాత్రం ఇంత, తప్పు, దానికి శిక్ష. ఆ శిక్షను అందుకున్నటువంటి పరీక్షిత్తు శిక్ష కంటే కూడా సార్థకత, జీవిత సార్థకత అనేది పెద్దది అని అనుకోవటము, అలా అనుకుని సచ్చింతనతో మిగిలిన క్షణాలను గడపాలి అని నిర్ణయించుకోవటము, ఆ నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయానికి సహకరించటానికి పరమాత్మ గురు రూపంలో వేయించేయటము అనేటువంటి ప్రధానమైన అంశాలున్నాయి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే, మనమే గనక సచ్చింతన చేయటానికి సిద్ధపడితే, ఆ చింతనలో గనక నిజాయితీ ఉంటే, ప్రయత్నం చేయాలి అనేటువంటి తపన ఉంటే, ఆ పరమాత్మ గురు రూపంలో వచ్చి తప్పనిసరిగా మనకు సహకరిస్తాడు. ఏ రూపంలో కావాలన్నా ఆ రూపంలో వచ్చి, మనకు అవసరమైన రూపంలో వచ్చి మనకు సహకరిస్తాడు. సహకరించి తన తత్వాన్ని చేరుకోవటానికి ఆయన మనకు దోహదం చేస్తాడు. ఓం నమో వెంకటేశాయ.